కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ బికాస్ ఆ ఒక్కటి అడక్ అన్నది ఒక లెజెండరీ డైరెక్టర్ని ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ అది. ఆయన కథ కోసం ఎంత కష్టపడ్డారు ఆ రోజున. ఏవిఎంకి చేశారు, ఏవిఎం లాంటి బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నౌ దట్ ఎన్ యంగ్ ప్రొడ్యూసర్ అండ్ న్యూ ప్రొడ్యూసర్ ఇస్ కమింగ్ త్రూ దిస్ ఫిల్మ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు యాజ్ ఎ డైరెక్టర్ మల్లి గారు, మీరు ఇప్పుడు అలాంటి ఒక అంత పెద్ద హిట్ ఆ రోజున ఈవి సత్యనారాయణ గారికి అది 4వ సినిమా, చాలా పెద్ద హిట్. ఏవిఎం ప్రొడక్షన్స్, ఇళరాజా గారి మ్యూజిక్, చాలా సో మచ్ వెంట్ బిహైండ్ దట్ ఆ ఒక్కటి అడుక్కు సినిమా. ఇప్పుడు మీరు ఈ సినిమాని ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ టైటిల్తో చేసినప్పుడు మీకు అసలు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి? దీనికి టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? జస్ట్ యూ వాంటెడ్ టు రిపీట్ దట్ హిట్ బజ్ అబౌట్ ది టైటిల్? కాదు సార్, ఇది యాక్చువల్ కథకు సంబంధించింది. కథకి కావాలి కనుక 100% పెట్టవలసి వచ్చింది. ఈవీవి గారిది ఆ టైటిల్ని ఎన్హాన్స్ చేసినట్టే ఉంటుంది తప్ప దాన్ని కించపరిచే విధంగా మాత్రం ఉండదు. ఓకే, కాదంటే ఈ కథను మీరు రాసుకున్నప్పుడు ఇన్ జనరల్గా దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా మీ మీద? లేదండి. లేదా? లేదు. అంటే ఇది ఫస్ట్ నుంచి అనుకోలేదండి. ఆ ఒకటి టైటిల్ ఫస్ట్ నుంచి అనుకోలేదండి. అంటే దాని తర్వాత కూర్చుని ఎలాంటి టైటిల్ పెడదాం అని ఆలోచిస్తుంటే, అంటే జనరల్గా పెళ్లి కానివాడిని పెళ్ళి ఎప్పుడని అడుగుతారు, లేదంటే చదువు పూర్తి అయిపోయినట్టు ఎప్పుడు జాబ్ చేస్తున్నాం, ఏం కొత్తగా ఎప్పుడు సెటిల్ అవుతున్నాం, సో పెళ్ళి అయిపోయిన వాడిని పిల్లలు ఎప్పుడు, సో ఎన్ని అడుగుతుంటారండి జనరల్గా. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామండి, ఎవరిని అడుగుతుంటే చిరాకు అంటే మనకి ఆ ఒకటి అడగంటాం. సో అలాగే ప్రతిసారి హీరో సిచ్యువేషన్ అలాంటిది వస్తుంటుంది. సో దానికి రిలేటెడ్గా ఉంటుందని పెట్టాం కానివ్వండి, లేకపోతే క్యాష్ చేసుకుందాం ఇంకో ఉద్దేశం ఏమి మాత్రం లేదండి. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, అందులో ఆ ఒక్కటి అడుక్కు సినిమాలో అందులో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకోవడం కానీ అదొక ప్రాసెస్, ఇందులో సెటిల్ అయి పెళ్లి అవ్వకపోవడం అనేది ఒక ప్రాసెస్ అని చెప్పి చిన్న కంపారిజన్ లాంటి డిఫరెన్స్ చెప్పారు మీరు ఈ రెండింటికి మధ్య ఉన్నది. సో ఈ రెండింటికి మధ్యన వాట్ యు రియల్లీ లైక్ అండి? ఇప్పుడు ఈ కంటెంట్ నచ్చిందా, లేదా ఆ కంటెంట్ చేస్తే బాగుండి అనిపించిందా మీకు? ఆ ఒకటి అడుక్కు, జంబలేడు బొమ్మలేడు సినిమాలు ముట్టుకోకూడదండి ఇప్పుడు. ఎందుకంటే నేను చాలా మంది అడిగారు, మొన్న కూడా ఈ మధ్యన ఎవరు వచ్చి జంబలేడు బొమ్మ మళ్ళీ చేస్తే బాగుంటుంది అన్నారు. అంటే ఇన్ని క్లాసిక్స్ అండి. సో అంటే చాలా జనాలకు ఇష్టపడిపోయారండి. అంటే అలాంటి క్యారెక్టర్స్ ఉంది ఇప్పటికీ. జంబలేడు బొమ్మ మన బ్రహ్మానందం గారు మేము ప్రతిరోజు నేను చూస్తుంటానండి. సో ఒక్కసారి ప్రేక్షకులకు అంత వెళ్ళిపోయిన సినిమాలు మనం ముట్టుకోకూడదండి. సో అలాంటిది కాదు కానీ, బట్ ఒక టైటిల్ అంటే ఇదివరకు నేను కూడా అహనాపల్లి అంటని రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా పెడతాం జరిగింది. గమ్యం శ్రీకాంత్ గారి సినిమా కూడా ఉందండి, మళ్ళీ మా గమ్యం పేరు పెడతాం జరిగింది. సో ఈ సినిమాకి బాగుంటుంది టైటిల్ గా పెడతాం జరిగింది కానండి, ఇంకా వేరే ఉద్దేశం లేదండి. ఓకే, అబ్బుర్ రవి గారు, ఇప్పుడు ఈ సినిమాకి ఎల్బి శ్రీరామ్ గారు డైలాగ్ రాశారు దానికి అప్పుడు, బట్